ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలుడు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 64వ శ్లోకం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 64వ శ్లోకము. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. శ్లోకం మరొకసారి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. అనువాద పద్యము. అంతకుండైనట్టి యముని వక్షమ్మును తన్నవలెను నీవు తనివితీరా, అతి కఠోరంబైన అజ్ఞాన రూపమ్మును అణగద్రొక్కవలె అనువుగాను. పృథివీధరంబైన వెండి కొండపైన చరయింపవలెనయ్య గిరినివాస, మ్రొక్కెడు దేవతామూర్తి మస్తకమకుటోద్భవ ఘోషణమొర్వవలెను. ఈ కఠిన కృత్యములను అతి మృదులమైన నీ పదాబ్జమ్ములే రీతి నిర్వహించు. నాదు మనసను మణిమయ పాదుకలను దాల్చి సంచరింపుము వరదా మహేశ. శ్లోకము యొక్క తాత్పర్యము. ఉమానాథ, నీవు యముని రొమ్ము తన్నవలెను, అపస్మారము ననగద్రొక్కవలెను, కొండ మీద తిరుగవలెను, నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడికి ఓర్వవలెను. ఇదంతయు కఠిన కృత్యము. నీ పాదములు అతి కోమలములు. నా మనస్సును మణిపాదుకలను తొడుగుకొనుటకు దయచేసి అంగీకరింపుము. శ్లోకము యొక్క వివరణము. హే సాంబశివ, దృఢకర్కశకాయుడై యముని రొమ్మును తన్నడం అంటే మార్కండేయుణ్ణి రక్షించడం కోసం, దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని మర్దించటం లాంటి కఠినమైన పనులు నిర్వర్తించడానికి అతి మృదువుగా ఉండే నీ పాదాలు తగవు. కానీ నా హృదయమనే మణిమయి పాదుకలను తొడుక్కొని ఈ పనులు చేసుకో అంటూ నచ్చచెప్పి సదా తన హృదయంలోనే శివపాద పద్మాలు ఉండాలని కోరుకుంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 64వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.